హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్. అలాగే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అప్లైస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకు ఏ టూల్స్ గురించి తెలిస్తే చాలు అనమాట, వెంటనే జాబ్ ఇస్తున్నారు ఈ యొక్క కంపెనీ వారు. నెలకు జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క రోజులోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే అప్లైర్ లో అనేసి ఇవ్వడం జరిగింది. ఏఐ రిసోర్స్మెంట్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ ఇంజనీరింగ్ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది ఈ యొక్క అప్లైర్స్ కంపెనీ. సో ఒక రోజు క్రితమే విడుదల చేయడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు ఒక వ్యక్తి మాత్రం అప్లై చేసుకోవడం జరిగింది. సో ఏఐ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే యూరస్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో 7.80K అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదైతే రిమోట్ స్థానం. సో ఒప్పందం అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే శాలరీ 35K వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఉద్యోగం గురించి చూసుకుంటే ఇది అనుభవం అనేది 3 సంవత్సరాల ప్లస్ అనేది ఉంటుంది. అలాగే జీతం వివరాలు కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఊహించిన నోటీస్ వ్యవధి 30 రోజుల షిఫ్ట్ అనేది ఉంటుంది. 30 రోజుల్లో మీకు జాబ్ అనేది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. షిఫ్ట్ అనేది మీకు ఆసియా కోల్కతా ప్రకారంగా ఐఎస్టి షిఫ్ట్ అనేది ఉంటుంది. సో అవకాశం రకం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ రకం వచ్చేసరికి 6 నెలలకు పూర్తి సమయం ఒప్పందం అనేది ఉంటుంది. వారానికి 40 గంటలు వర్క్ చేస్తే చాలు. అంటే నెలకి 160 గంటలు మీరు వర్క్ చేస్తే చాలు అనమాట. ఓకేనా. సో గమనిక, ఇది అప్లైస్ క్లయింట్ లో ఒకరికి అవకాశం అనమాట. సో మనుషుల కోసం యంత్రాలుగా మీరైతే పనిచేయాలన్నమాట. ఈ అవకాశం కోసం మీకు ఏం కావాలి, అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉండాలన్నమాట. డాక్యుమెంటేషన్ చేసే విధంగా ఉండాలి, జీపీయూ చేసే విధంగా ఉండాలి, ఎల్ఎల్ఎం చేసే విధంగా ఉండాలి, ఎన్విడియా ఇస్కా సిమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో పెట్రోచ్ అనేసి ఇవ్వడం జరిగింది. రైనిఫోర్స్మెంట్, అలాగే లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఏవి అనమాట. సో రోబోస్టిక్ మిడ్ వైప్, అలాగే నెక్స్ట్ టెన్సోర్ ఫ్లో అనేసి ఇవ్వడం జరిగింది. C++ రావాలి ఖచ్చితంగా. పైథాన్ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మెషన్స్ పర్ హ్యూమన్ కోసం వెతుకుతున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. ఏఐతో మేము మరింత నైపుణ్యం కోసం వెతుకుతున్న పాత్ర అనేసి చెప్పడం జరిగింది. పాత్ర గురించి తెలుసుకోండి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో మీరైతే నైపుణ్యంలో ఎన్విడియా యొక్క ఐజూకు సిమ్ మరియు ఎల్ఎంఎంలు రోబోటిక్ ద్వారా టాస్క్ల ఆటోమేషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. మీరు రోబోటిక్ సిస్టమ్ల కోసం రిసోర్స్మెంట్ లెర్నింగ్ ఆర్ఎల్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. మోడల్ రూపొందించే విధంగా ఉండాలి. శిక్షణ ఇస్తారు. మీకు శిక్షణ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాస్తు ప్రపంచ దృశ్యాలతో ఖచ్చితంగా సామర్థ్యం మరియు భద్రతను ఆటోమేట్ చేయడానికి అనుకరణ పరికరాలను పెంచుతారనమాట వీళ్ళే. సో మీకు డైరెక్ట్ గా. సో అలాగే నిర్మాణ రంగంలో పూర్తి స్వయంచాలక ప్రక్రియల భవిష్యత్తును రూపొందించడానికి ఇది ఒక ఉత్తేజకరమైన అవకాశం అనేది చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు వచ్చేసరికి మీకైతే ఇక్కడ చూడొచ్చు. క్లిష్టమైన పనులను పరిష్కరించడానికి ఉపబల అభ్యాస ఆల్గోరిథంలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేయండి, మరియు పనులు మరియు దృశ్యాలను ప్రతిబింబించడానికి ఐజూక్ సిమ్లో భౌతిక ఆధారిత అనుకరణ వాతావరణాలను సృష్టించడానికి మరియు మెరుగుపరచండి అనేసి చెప్పడం జరుగుతుంది. విభిన్న పదార్థాలను నిర్వహించడము, అలాగే ఖచ్చితమైన ప్లేస్మెంట్ మరియు డైనమిక్ పరిసరాలను నావిగేట్ చేయగలిగే విధంగా ఉండాలి. సో సవాళ్ళను నిర్వహించే విధంగా ఉండాలి. రోబోటిక్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే విధంగా ఉండాలి. రోబోటిక్ చేతులు, ఎక్స్పెరిమెంట్లు, అలాగే ఎక్స్కవర్లు, క్రేన్లు మరియు ఇతర నిర్మాణ యంత్రాలతో ఆర్ఎల్ మోడల్ను ఏకీకృతం చేసే విధంగా ఉండాలి. హార్డ్వేర్ మరియు రోబోటిక్స్ బృందంతో సహకరించే విధంగా ఉండాలి. భారీ స్థాయి అనుకరణల కోసం సామర్థ్యం మరియు
స్కేలబిలిటీని నిర్ధారించే విధంగా ఉండాలి. శిక్షణ పైప్ లైన్లు ఆప్టిమైజ్ చేయగలిగే విధంగా ఉండాలి. ఆర్ఎల్ ఆల్గారిథంలను పనితీరును విశ్లేషించే విధంగా ఉండాలి. మరియు వాస్తవాలను నిర్ధారించడానికి వాస్తవ ప్రపంచ వైవిధ్యం మరియు పరిమితులను నిర్ధారించడానికి కూడా మోడల్ను పునరుత్తం అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు బాధ్యతలు. ఇప్పుడైతే అవసరమైన నైపుణ్యాలు వచ్చేసరికి మీరైతే రీఎన్ఫోర్స్మెంట్ లో లెర్నింగ్ మోడల్ డెవలప్మెంట్ మరియు డిప్లొమెంట్లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ చేసే విధంగా ఉండాలి. లేదా సమానమైన అనుకరణ ప్లాట్ఫామ్లో విస్తృతమైన అనుభవం రోబోటిక్ నియంత్రణ వ్యవస్థలు కైనమాటిక్స్ మరియు డైనమిక్స్ ముఖ్యంగా నిర్మాణ రోబోటిక్స్ పై బలమైన అవగాహన అయి ఉండాలన్నమాట. సాంకేతిక నైపుణ్యాలు వచ్చేసరికి పైట్రోక్, టెన్సోఫ్లో లేదా జాక్స్ వంటి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్లో నైపుణ్యం, ఆర్ఎల్ ఆల్గారిథంలో నైపుణ్యం అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా రోబోటిక్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే అంటే మీరు అప్లైస్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఈ కొన్ని విషయాలు అయితే ఇక్కడ పైన మీకు పైన పేరాలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. అసెస్మెంట్ పెట్టి మీకైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని చూసి ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నాక్రీ అయితే నాక్రీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.